Subscribe to our channel. Click on bell icon. You never miss any update. Okay. Here is a kotta concept చూద్దాం. Today we are going to talk about headless browser testing. A very new concept, headless browser. ఆ నేమ్ ఇండికేట్ చేస్తుంది. హెడ్లెస్ బ్రౌజర్ అంటే యూఐ లేకుండా అప్లికేషన్ని మనం టెస్ట్ చేస్తాం. అంటే ఎగ్జిక్యూషన్ అయ్యేది మనకు కనిపించదు, అంత బ్యాక్గ్రౌండ్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనం ఎగ్జిక్యూట్ అయ్యేదంత స్క్రీన్ మీద చూస్తున్నాం కదా. ఓకే, హెడ్లెస్ బ్రౌజర్లో ఆప్షన్ ఉండదు, అది బ్యాక్గ్రౌండ్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే యూఐ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని మనం హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటాం, వితౌట్ యూజర్ ఇంటర్ఫేస్. So introduction to headless browser. Browser with no UI, no user interface, or running your Selenium scripts in background. అడ్వాంటేజ్ ఏంటి కిరణ్? మరి బ్యాక్గ్రౌండ్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం సరే, యూఐ లేదు సరే, అడ్వాంటేజ్ ఏంటి అంటే అడ్వాంటేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫాస్ట్. లోడింగ్ టైం ఉండదు, ఇమేజెస్ లోడ్ అవ్వవు కదా. లోడ్ అయినా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఒక వెబ్సైట్ ఉంది, నా వెబ్సైట్లో 4 వీడియోస్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, ఫ్లాష్ ఉంది, ఇవంతా ఓపెన్ అవ్వాలంటే జనరల్గా టైం తీసుకుంటుంది. అదే హెడ్లెస్ బ్రౌజర్ అనుకోండి, అవన్నీ ఓపెన్ చేయదు యాక్చువల్గా ఇంటర్నల్గా. సో చాలా ఫాస్ట్గా యాక్టివిటీ జరుగుతుంది. సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి నార్మల్ బ్రౌజర్ ఎగ్జిక్యూషన్కి హెడ్లెస్ బ్రౌజర్ ఎగ్జిక్యూషన్కి. ఓకే, చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఆబ్వియస్గా మనకు లోడ్ షేర్ అవ్వాలి, రైట్? మన మిషన్లో 3-4 ఎగ్జిక్యూట్ చేయలేము ఒకటేసారి, ప్యారలల్గా అయినా మల్టీ టాస్కింగ్ అయినా. కొంచెం మనం హెడ్లెస్ బ్రౌజర్తో చేసినప్పుడు ఏంటంటే అది ఫాస్ట్గా ఉంటుంది, మల్టీ టాస్కింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం వెబ్ స్క్రాపింగ్ అని చేస్తారు కదండి, చాలా వరకు వెబ్ స్క్రాపింగ్ చేస్తున్నారు ఈ మధ్య. అంటే ఒక వెబ్సైట్కి వెళ్ళి దాంట్లోంచి డేటా అంతా తీసుకురావడం, అమెజాన్కి వెళ్ళి వాడి దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ప్రోడక్ట్ లిస్ట్ మొత్తం తీసుకొచ్చేయడం, ఆర్ ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి ఈమెయిల్స్ తీసుకురావడం, మన జీమెయిల్ నుంచే మనం ఈమెయిల్స్ అన్ని కలెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ వెబ్ స్క్రాపింగ్ అంటాం. ఓకే, సో అలాంటివి చేయాలంటే మనకు యూఐ అవసరం లేదు, అవుట్పుట్ ఉంటే చాలు, అంతే కదా. అండ్ మోర్ ఓవర్ కొన్ని అవర్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంది అనుకుందాం, అంతసేపు అది స్క్రీన్ మీద యూఐ రన్ చేయడం ఎందుకు, బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఇంకేంటంటే మనం జెన్కిన్స్ నుంచి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఎన్వైరన్మెంట్ ఉండకపోతుండొచ్చు. ఓకే, అలాంటప్పుడు కూడా మనం ఈ హెడ్లెస్ బ్రౌజర్లో టెస్టింగ్ చేయడం. సో హెడ్లెస్ అంటే ఏంటి? కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. చిన్న పాయింట్, స్ట్రేట్ అవే పాయింట్. ఓకే, యూఐ ఏముండదు, అందుకే ఫాస్ట్ ఉంటుంది. యూఐ ఉండకపోతే ఫాస్ట్ ఉంటుంది కదండి, రైట్? సో ఇది చేయడానికి యాక్చువల్గా మనకి హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్ చేయడానికి మనకి HTML యూనిట్ డ్రైవర్ అనే ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇది వెబ్ డ్రైవర్ ఇంప్లిమెంటేషనే, అంటే మన సెలీనియం ఇంప్లిమెంటేషనే HTML యూనిట్ డ్రైవర్. సెలీనియం 2 వరకు మనకి HTML యూనిట్ డ్రైవర్ వాజ్ ఇంక్లూడెడ్ యాక్చువల్లీ. సరే, ఎనీవేస్ తర్వాత ఆల్సో ఇట్ ఈస్ వెబ్ డ్రైవర్ ఇంప్లిమెంటేషన్. ఈ జార్ మనం బయట నుంచి డౌన్లోడ్ చేసుకొని మన ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోవడమే. కానీ సెలీనియం 3 అండ్ అప్కమింగ్ 4లో ఏం చేశారంటే, మనం ఇప్పుడు రియల్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా, మన క్రోము, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, ఇలాంటి బ్రౌజర్స్లో కూడా మనం హెడ్లెస్ బ్రౌజర్ కేపబిలిటీస్ ఇచ్చారు ఇప్పుడు. ఓకే, అంటే క్రోమ్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, క్రోమ్ కూడా హెడ్లెస్ చేయొచ్చు, ఫైర్ ఫాక్స్ కూడా హెడ్లెస్ చేయొచ్చు. లేటెస్ట్గా సెలీనియం 3 and 4లో మనకు ఎబిలిటీ ఉంది. ఓకే, సో అంటే మనకి HTML యూనిట్ డ్రైవర్తో చేయొచ్చు, ఇది వెబ్ డ్రైవర్ ఇంప్లిమెంటేషన్. లేదు అంటే మనం మన దగ్గర ఉన్న క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ దాంతో కూడా చేయొచ్చు. పాంథమ్ JS అని ఒకటి ఉండే అండి. ఓకే, దాన్ని కూడా యూస్ చేసేవారు, ఇప్పుడు నో లాంగర్ సూటబుల్, అది వాళ్ళు అప్డేట్ ఇవ్వట్లేదు. సో సెలీనియం ఆల్సో ఇట్ ఇస్ నాట్ సచ్ సపోర్ట్ ఆన్ దాట్. ఓకే, పాంథమ్ JS ఇప్పుడు డిప్రియేటెడ్ అని చెప్పొచ్చు. ఒపేరా కూడా పెద్ద ఎవరు యూస్ చేయట్లేదు, ఒపేరా కూడా మెల్లిగా డిప్రియేట్ అయిపోతుంది అలా. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో మనం ఏం చేస్తాం, HTML యూనిట్ డ్రైవర్లో ఎగ్జిక్యూట్ చేద్దాం, క్రోమ్ డ్రైవర్లో, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో. HTML యూనిట్ డ్రైవర్, క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. సో మీరు క్రోమ్లో వర్క్ చేయడానికి వి హ్యావ్ ఏ సెలీనియం వెబ్ డ్రైవర్ మనకు ప్రొవైడ్ చేసే ఒక క్లాస్ ఉంది, క్రోమ్ ఆప్షన్స్. ఈ క్రోమ్ ఆప్షన్స్ అనే క్లాస్తోని మనం ఈ కేపబిలిటీస్ ఇవ్వచ్చు. ఏం కేపబిలిటీ? హెడ్లెస్ బ్రౌజర్ కేపబిలిటీ. అలానే ఫైర్ ఫాక్స్కి ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ అనే ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ దానికి మనం హెడ్లెస్ కేపబిలిటీస్ ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ మనం HTML యూనిట్ డ్రైవర్ డిస్కస్ చేద్దాం.
తర్వాత క్రోమ్ డ్రైవర్ క్రోమ్ బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కూడా చూద్దాం. ఓకే, HTML యూనిట్ డ్రైవర్. HTML యూనిట్ డ్రైవర్ అనేది యాక్చువల్ రియల్ బ్రౌజర్ కాదు, అంటే క్రోమ్ ఫైర్ ఫాక్స్ లాంటి రియల్ ఇంప్లిమెంటేషన్, రియల్ బ్రౌజర్ కాదు అది. ఓకే, ఎస్, విచ్ రన్స్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది అంతే. అదే క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్ మనకు తెలిసినవి ఎలాగో రెగ్యులర్ గా మనం డౌన్లోడ్ చేసి దాని సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్ ఇచ్చి దానికి రిలేటెడ్ డ్రైవర్ ఇవ్వడం, ఇవంతా ప్రాసెస్ మళ్ళీ చేయాల్సిందే మనం ఎలాగో. ఓకే, సో లెట్స్ సీ. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ దిస్ HTML యూనిట్ డ్రైవర్. దానికోసం మనం ఫస్ట్ HTML యూనిట్ డ్రైవర్ డౌన్లోడ్ చేయాలండి. జస్ట్ గో విత్ ద HTML యూనిట్ డ్రైవర్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే లింకే Selenium HQ HTML డ్రైవర్ అని వచ్చిందా ఫస్ట్ లింక్. దిస్ ఇస్ ఫ్రమ్ Selenium HQ. క్లిక్ ఆన్ దట్. ఇక్కడ రిలీజెస్ అని చూసారా రైట్ సైడ్ లో, ఆ రిలీజెస్ క్లిక్ చేసేయండి. HTML డ్రైవర్ విత్ డిపెండెన్సీస్ జార్, విత్ డిపెండెన్సీస్ జార్, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి, ద ఫస్ట్ వన్. ఓకే, దిస్ HTML 2.50 లేటెస్ట్. ఓకే, ఈ జార్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఈ జార్ డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు. HTML యూనిట్ డ్రైవర్ 2.50. ఓకే, సో బట్ ఈ ఫస్ట్ వన్ చేసుకోండి. జస్ట్ డౌన్లోడ్ దట్ ఫస్ట్ వన్. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్లోకి యాడ్ చేయాలి. ఓకే, మేవెన్ గురించి చెప్పలేదు, కానీ మేవెన్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఇక్కడ ఈ డిపెండెన్సీస్ ఉన్నాయండి, ఈ డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మేవెన్కి అయితే. ఓకే, అది మేవెన్ ఇంకా మనం చేయలేదు కనుక అది మనం ముందు చూద్దాం. ఫైన్. సో ఈ ప్రాజెక్ట్కి నేను డౌన్లోడ్ చేసిన జార్ యాడ్ చేసుకుంటాను. రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్, జావా బిల్డ్ పాత్, యాడ్ ఎక్స్టర్నల్ జార్స్, HTML యూనిట్ డ్రైవర్ 2, అప్లై అండ్ క్లోజ్. ఓకే, మనకు కావాల్సిన జార్స్ కాన్ఫిగర్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు HTML యూనిట్ డ్రైవర్ జార్స్ వచ్చేసాయి, మనం దాని మీద వర్క్ చేయొచ్చు. Let me go to a pack one and let me create one class. ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. న్యూ క్లాస్ headless HTML browser. So let's create an object. Okay, so we need to create an object for HTML unit driver class. HTML unit driver. Okay, unit driver, HTML unit driver. Okay, okay, see, in previous we have created WebDriver is equal to new Firefox driver, the same logic. Okay, we have a HTML unit driver. For that we have created an instance. Okay, that is unit driver. It is from OpenQL Selenium HTML unit driver. Okay, it is coming from Selenium. Fine. So unit driver, or directly can give driver also, not a problem, guys. Because I am using HTML unit driver, I am giving a unit driver ఇస్తున్నాను నేను ఇక్కడ. కానీ మీరు నార్మల్ డ్రైవర్ ఇచ్చినా వర్క్ అవుతుంది. యూనిట్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ, తెలుసు కదా, నార్మల్ ఆబ్జెక్ట్ డ్రైవర్ కూడా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ యూనిట్ డ్రైవర్ ఇచ్చాను జస్ట్ డిఫరెన్సియేషన్ కోసం. డాట్ గెట్, దిస్ విల్ గెట్ ద వెబ్సైట్. తెలిసిందే కదా మనకి, ఒకటే అడిషనల్ స్టేట్మెంట్ అంతే, మిగిలిన అంత సేమ్. Amazon.in. Okay, unit driver dot get the title. Just make చూపిస్తున్నాను, get title SYSO. Open and close the browser.
Then close the brace. Okay. So the very first statement, I've created an object for HTML unit driver. Tarvata unit driver dot get. We have a get method. Same manaku web driver lo get method undi ikkada. It will open Amazon. Tarvata Amazon open chesin tarvata title తీసుకురమ్మంటున్నాను. Save the test and నేను టెస్ట్ రన్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ మనకి ఏం కనిపించదు. మీకు డైరెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఆన్లైన్ షాపింగ్ సైట్ ఇన్ ఇండియా ఓపెన్ అయిందండి. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ అవ్వలేదు. ఓకే, టెస్ట్ కూడా ఇంకా ఎండ్ అవ్వలేదు. టెస్ట్ ఎండ్ చేద్దాం. స్టేట్మెంట్ రాస్తాను నేను. డ్రైవర్ డాట్ క్లోజ్, నాట్ డ్రైవర్, ఇదేంటిది యూనిట్ డ్రైవర్. యూనిట్ డ్రైవర్ డాట్ క్లోజ్. Save the test, run the test. సేమ్ అదే, కానీ ఇప్పుడు బ్రౌజర్ క్లోజ్ అవ్వలేదు. సో డాట్ క్లోజ్ అని రాస్తాను. క్లోజ్ అవ్వలేదు అని ఎలా తెలుస్తుంది అంటే టెస్ట్ ఎండ్ అవ్వలేదు. అప్పుడు ఇక్కడ ఈ రెడ్ కలర్ మార్క్ అట్లనే వచ్చింది, టర్మినేట్ అవ్వలేదు. చూడండి, ఆ టర్మినేట్ అయిపోయింది. అండ్ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఇన్ ఇండియా మనకు వచ్చేసింది. టైటిలే కాదండి, మనం యూజర్ యాక్షన్స్, యూజర్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. ఏదైనా ఎలిమెంట్ క్లిక్ చేయొచ్చు. ఓకే, అలాంటి ఏవైనా యాక్టివిటీస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ అబౌట్ HTML unit driver. Okay, next Chrome లో హెడ్లెస్ బ్రౌజర్, ఫైర్ఫాక్స్ లో కూడా హెడ్లెస్ బ్రౌజర్ కేపబిలిటీస్ యూస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో క్రోమ్ లో, ఫైర్ఫాక్స్ లో కూడా చూద్దాం. కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఫస్ట్ క్రోమ్ లో చూద్దాం. న్యూ క్లాస్, క్రోమ్ హెడ్లెస్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, క్లిక్ ఆన్ ఫినిష్. చూడండి, మనం నార్మల్ గా క్రోమ్ ఎట్లా వర్క్ చేస్తాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మన క్రోమ్ డ్రైవర్ ఉండాలి, అప్డేట్ ఉండాలి. క్రోమ్ బ్రౌజర్ ఉండాలి, అప్డేట్. అంటే బ్రౌజరు అండ్ డ్రైవరు రెండు సింక్ అయి ఉండాలి, అన్ని ఉండాలి. కానీ ఏంటంటే అది ఇంటర్నల్ గా ఆర్ హెడ్లెస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. ఇక్కడ చాలా పబ్లిక్ అంటే ఎవరైనా ఏమనుకుంటున్నారంటే అసలు చేసేది హెడ్లెస్ లో కదా, అంటే మనకు కనిపించకుండా చేస్తున్నాం. ఇప్పుడు HTML యూనిట్ డ్రైవర్ ఉంది అనుకోండి, అట్లాంటి HTML యూనిట్ డ్రైవర్ అనేది ఏదైనా ఉందా? లేదు కదా. లేకున్నా ఇంటర్నల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజల్ట్ వస్తుంది. అట్లనే మీరు క్రోమ్ మీద ఎగ్జిక్యూట్ చేయాలంటే క్రోమ్ నా మిషన్ లో ఇన్స్టాల్ చేయడం ఎందుకు? అంతే కదా, ఎక్కడో ఇంటర్నల్ గానే అవుతుంది, ఇన్విజిబుల్ మోడ్ లో అవుతుంది. దానికి ఇన్స్టాల్ చేయడం ఎందుకు? క్రోమ్ కి కావాలి, మనం ఇన్స్టాల్ చేయాలి. మీరు ఇన్స్టాల్ చేసిన వర్షన్ కి రిలేటెడ్ డ్రైవర్ కూడా ఉండాలి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అంటే మన సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్ అవన్నీ ఇవ్వాల్సిందే. ఒక్క 2 అడిషనల్ లైన్స్ రాస్తామండి అంతే. ఓకే, అవి కూడా క్రోమ్ ఆప్షన్స్ అనే క్లాస్ క్రోమ్ కి, ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ అనే ఆప్షన్స్ ఉన్న క్లాస్ యూస్ చేసి ఫైర్ ఫాక్స్ కి మనం ఒక 2 లైన్ల స్టేట్మెంట్ రాస్తాం. మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్. ఓకే, చూద్దామా? సో సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ కీ, క్రోమ్ మీద వర్క్ చేస్తున్నాం కదా, కీ గుర్తుందా మీకు ఎవరికైనా? వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. ఇక్కడ ఏమి ఇవ్వాలండి, మనం పాత్ ఇవ్వాలి. పాత్ right click, properties, copy the path. సో ఇక్కడ వరకు మనం రోజు చేసే స్క్రిప్టే కదా, కొత్తగా ఏం లేదు కదా. ఎస్, ఇప్పుడు కొత్తగా ఏంటంటే స్టెప్ 1 న్యూ. ఏం చేస్తున్నాం ఇక్కడ?
క్రోమ్ ఆప్షన్స్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ ఆప్షన్స్ క్లాస్. ఓకే, CHRO. ఓకేనా, క్రోమ్ ఆప్షన్స్ క్లాస్. ఓకే, ఇది స్టెప్ 1, అడిషనల్ స్టెప్. అంటే నార్మల్ చేసే కన్నా ఇది మనం చేస్తున్న అడిషనల్ స్టెప్, అంతే అండి. రైట్, సో హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్? Syntax to create an object for the class. Class name object is equal to new class name. అంతే కదా. Chrome options is equal to new Chrome options. Okay, yep. Options dot just see options dot. చాలా ఆప్షన్స్ వస్తాయండి ఆప్షన్స్ డాట్ అంటే మనకి. ఆప్షన్స్ డాట్ జస్ట్ చూడండి ఏం చేయాలి మనం. ఆప్షన్స్ డాట్ సెట్ headless browser as true. What is the meaning of this? హెడ్లెస్ బ్రౌజర్ ని సెట్ చేయమంటున్నాం, అంతే కదా. క్రోమ్ ఆప్షన్స్ యూజ్ చేసి హెడ్లెస్ బ్రౌజర్ ని సెట్ చేయండి అంటున్నాం కదా. ఏ బ్రౌజర్ కి? క్రోమ్ 91 బ్రౌజర్ కి, నా దగ్గర ఉన్న బ్రౌజర్ కి. ఓకే, నా దగ్గర బ్రౌజర్ ఉండాలి, కానీ ఆ బ్రౌజర్ ఇంటర్నల్ గా ఆర్ హెడ్లెస్ లా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫైన్, నెక్స్ట్ ఇది ఇంకో స్టెప్ 2 అడిషనల్ స్టేట్మెంట్. headless argument. Okay, headless argument. Next, either we can use one more option అండి. options dot get set headless ఇవ్వచ్చు, లేదు అంటే ఇది కూడా ఇవ్వచ్చు మీరు. options dot set attribute add argument of headless. ఇది కూడా వర్క్ అవుతుందండి, ఏదని ఇవ్వచ్చు మీరు. ఓకే, ఇది కూడా వర్క్ అవుతుంది. రెండిట్లో ఏది ఇచ్చినా హెడ్లెస్ ఓపెన్ అవుతుంది, డిపెండింగ్. రెండు ఆప్షన్స్ చెప్పాను, దాట్స్ అప్ టు యూ. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్. నెక్స్ట్, వీఆర్ వర్కింగ్ ఆన్ క్రోమ్. సో వెబ్ డ్రైవర్ is equal to new Chrome driver. Okay, everything is fine. ఓన్లీ ఒక అడిషనల్ ఇంకో ఆప్షన్ ఏమి ఇవ్వాలంటే, మనం ఏదైతే కేపబిలిటీ సెట్ చేసామో, ఆప్షన్స్కి ఏం కేపబిలిటీ సెట్ చేసాం మనం? హెడ్లెస్ బ్రౌజర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే కేపబిలిటీ సెట్ చేసాం మనం కదా. సో ఆ ఆప్షన్స్ని తీసుకోవాలంటే మనం డ్రైవర్కి ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి కదా, పాస్ చేసేద్దాం. ఓకే, ఇది క్రోమ్ డ్రైవర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఓకే ఏదో ఆప్షన్స్ ఉన్నాయి అని చెక్ చేస్తుంది. ఏముంది ఆప్షన్స్లో? ఇది హెడ్లెస్ బ్రౌజర్గా ఎగ్జిక్యూట్ చేయాలి అని ఆ టెస్ట్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేసేస్తుంది హెడ్లెస్ బ్రౌజర్గా. సరే, మన దాంట్లోంచి ఏదైనా తీసేసుకుందాం ఆల్రెడీ చేసిన ఎగ్జాంపుల్స్లో. ఓకే, find by tag name get text system. ఓకే, ఇక్కడ మనం ఏం చేసామంటే లింక్ టెక్స్ట్ తీసుకున్నామండి. ఎన్ని లింక్స్ ఉన్నాయో facebook.com పేజ్కి వెళ్ళి ట్యాగ్ నేమ్ ఐడెంటిఫై చేసి లింక్స్ కౌంట్ చేసి ఒక ఫర్ లూప్ రాసి, ఓకే, ఉన్న లింక్స్ అన్నిటికీ లింక్ టెక్స్ట్ చేసాం. వెబ్ స్క్రాపింగ్ కదా ఇది కూడా, రైట్? సో లెట్ మీ కాపీ ఇట్ ఫ్రమ్ హియర్, జస్ట్ పేస్ట్ ఇట్ హియర్. మనం చేసింది ఇది ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాం. ఓకే, అంటే ఎగ్జిక్యూషన్ చూపిస్తాను మీకు, చూడండి. అది ఇంటర్నల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకు స్క్రీన్ మీద ఏం కనిపించదు కానీ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఎన్ని లింక్స్ ఉన్నాయో అన్ని లింక్స్ కౌంట్ చేసిన తర్వాత ప్రతి లింక్ దగ్గరికి వెళ్ళి మనం టెక్స్ట్ తీసుకోమన్నాం. సో లింక్ టెక్స్ట్ అనేది మీకు కన్సోల్లో ప్రింట్ చేస్తుంది ఈ ఎగ్జాంపుల్ యాక్చువల్గా. కానీ నార్మల్గా ఎన్రోల్ చేసిందంటే ఏంటి, ఆ బ్రౌజర్ మనకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద, కానీ ఇక్కడ బ్రౌజర్ మన స్క్రీన్ మీద కనిపించదు. ఓకే, ఎక్కడో హిడెన్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, యూఐ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ రిజల్ట్ మాత్రం మీకు కన్సోల్లో వచ్చేస్తుంది. రైట్ క్లిక్,
రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి, క్రోమ్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. యా చూడండి, ఎస్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఆల్ ద టెక్స్ట్. కానీ బ్రౌజర్ ఏదండి? వెర్ ఇస్ యువర్ క్రోమ్ బ్రౌజర్? ఇట్స్ ఇన్ హిడెన్ ఆర్ ఇట్ ఈస్ హెడ్లెస్, రైట్? చాలా ఫాస్ట్గా వచ్చింది మీరు కంపారిటివ్లీ కదా, చూసారా? ఫాస్ట్ ఉందా నార్మల్కి దీనికి? ఓకే, చెక్ చేద్దాం. చెక్ చేద్దామా? సో జస్ట్ ఐఎమ్ రన్నింగ్ ద టెస్ట్. చూడండి ఎంత ఫాస్ట్గా ప్రింట్ చేస్తుందో, అంటే సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో స్టాప్ ఇట్. ఇది నార్మల్గా ఓకే. సిస్టమ్ ఓపెన్ అయ్యి యూఐ ఓపెన్ అయ్యి తీసుకుంటుంది అనుకోండి. ఓకే, జస్ట్ మీరు ఈ 2 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్ని కామెంట్ చేసేసి, అంతే కదండి, కామెంట్ చేసేసి ఈ ఆప్షన్స్ తీసేసారు అనుకోండి, అసలు నార్మల్ కామెంట్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఆప్షన్స్ ఆర్గ్యుమెంట్ తీసేస్తే ఎలాగో నార్మల్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అది. ఓకే, ఇప్పుడు నార్మల్ ఎగ్జిక్యూషన్ చేస్తాను. ఓకేనండి. ఫైవ్ సెకండ్స్ డిఫరెన్స్ వచ్చింది. అది 13 సెకండ్స్లో కంప్లీట్ అయింది. ఇది 18 సెకండ్స్లో. ఇంత చిన్న టెస్ట్ మీకు 5 సెకండ్స్లో డిఫరెన్స్ వచ్చింది కదా. ఇది లూప్లో ఉండి ఓకే, ఒక హండ్రెడ్స్ అండ్ ఒక హవర్స్ ఆఫ్ డేటా మనం రన్ చేసినప్పుడు ఆబ్వియస్గా మనకు సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఒక పేజ్ నుంచి ఒక పేజ్ పోయినప్పుడు లోడ్ టైమ్, ఇలాంటివన్నీ మనం ఆ టైం అంతా గెయిన్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ హౌ వి సే దట్ ఇట్స్ ఫాస్ట్. నెక్స్ట్, క్లియర్? ఇది క్రోమ్కి. ఓకే, ఫైర్ ఫాక్స్ ఆల్మోస్ట్ సిమిలర్. ఫైర్ ఫాక్స్లో కూడా ఏం తేడా లేదు, ఆల్మోస్ట్ సిమిలర్. లెట్స్ డూ ఇట్ ద ఫైర్ ఫాక్స్. న్యూ క్లాస్, Firefox headless, public static void main, just click on finish. మళ్ళీ సపోర్టివ్ బ్రౌజర్ కావాలి, దాని డ్రైవరు కావాలి. ఓకే, మీకు డ్రైవర్ ఇన్స్టాల్ లేకున్నా, సారీ డ్రైవర్ డౌన్లోడ్ లేకున్నా, ఆర్ బ్రౌజరే మీ దగ్గర లేకపోయినా కూడా సిస్టమ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, మీరు ఫైర్ ఫాక్స్లో చేస్తున్నప్పటికీ, హెడ్లెస్ బ్రౌజర్లో చేస్తున్నప్పటికీ మీకు ఆ రియల్ బ్రౌజర్ అనేది సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకే, దాని రిలేటెడ్ డ్రైవర్ కూడా మన దగ్గర ఉండాలి. ఇది కామన్ పాయింట్. సో రైట్, అగైన్ system dot set property key WebDriver dot geeko dot driver. Okay, so just copy చేసేసాను. This is first step. Next, మన క్రోమ్ కి క్రోమ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో, ఫైర్ ఫాక్స్ కి ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ అనే క్లాస్ ఉంది. ఆ క్లాస్ కి మళ్ళీ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్. ఓకే, సో ఫైర్ ఫాక్స్ ఓ అని రాసి కంట్రోల్ స్పేస్ ఇచ్చేస్తే మీకు అది వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడైనా మీకు సజెషన్స్ కావాలి అంటే 2-3 వర్డ్స్ రాసేసి, 2-3 క్యారెక్టర్స్ రాసేసి, వర్డ్స్ కాదు, మనం కంట్రోల్ స్పేస్ కొట్టామనుకోండి, అది మనకు ఆప్షన్స్ ఇస్తుంది, సజెషన్స్ ఇస్తుంది. ఓకే, Firefox options is equal to new Firefox. Next, options dot set headless browser as
That's it. Now, WebDriver driver is equal to new Firefox driver and just provide the argument called options. Perfect. So again, only 2 additional steps. Rest again, everything is same. Driver dot get the website, perform the activity. Okay. So here I have some drop down example where I'm going to get the text. Okay. What we are doing here. So in the drop down, we are trying to work on drop down local kelly manam option size. Okay, get options of size. In the size undi drop down and ఏమేం దాని టెక్స్ట్ ఏంటి. ఓకే, డ్రాప్ డౌన్స్ లో ఎన్ని టెక్స్ట్ ఉన్నాయని మనం చూస్తున్నాం. ఇది కూడా ఎగ్జాంపుల్ మనం క్లాస్ లోనే చేస్తాం. దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఫర్ లూప్ ఇచ్చాం మనం దీంట్లో. ఓకే, సో డేటా తీసుకొస్తుంది అప్లికేషన్కి వెళ్ళి, కానీ అది మనకు కనిపించదు. రన్ యాస్ జావా అప్లికేషన్. యు ఆర్ రన్నింగ్ ఇన్ హెడ్లెస్ మోడ్. చూసారా అండి? We got the result, right? ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, చూసారా? అంటే ఎగ్జిక్యూట్ అయింది కానీ మనకి ఇక్కడ కనిపించలేదు. అదేం చేసిందంటే spicejet.com వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఈ కరెన్సీ దగ్గర నుంచి ఆ టెక్స్ట్ అనేది తీసుకొచ్చింది.